హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది కదా, రేపే శ్రీరామనవమి. ఈ పండుగ గురించి మా అన్నయ్య ఏం చెప్తారో విందాం. హిందూ పండుగలలో శ్రీరామనవమి ఒక పండుగ. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి రోజున ఈ పండగ జరుపుకుంటారు. అంటే రాముడు పుట్టినరోజా అన్నయ్య? అవును చిట్టి. రాముడి తల్లిదండ్రుల పేరు చెప్పు చూద్దాం చిట్టి. చెప్తా, నాకెందుకు తెలియదు. శ్రీరాముడి తల్లి పేరు కౌసల్యాదేవి, తండ్రి పేరు దశరథ మహారాజు. సూపర్ చిట్టి. అసలు రాముడు అంటే ఎవరన్నాయ్? ఆయన ఎవరో కాదు చిట్టి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే 7వ అవతారంగా ఈ భూమిపైన జన్మించారు. శ్రీరామనవమి అంటే భద్రాచలంలో, అలాగే ఒంటిమిట్టలో సీతారాముడు కళ్యాణం చేస్తారు కదన్నయ్య. ఓ, తెలుసా నీకు? ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం. అవునన్నయ్య, వారి పెళ్లిలో ముత్యాల తలంబ్రాలు ఎంత బాగుంటాయి కదన్నయ్య. అవును చిట్టి. ఈ పండుగ రోజు ఖచ్చితంగా 2 ప్రసాదాలు చేసుకోవాలి. ఏంటో చెప్పు చిట్టి. సరే, పానకం, వడపప్పు. కరెక్ట్. సరే అయితే మాతో పాటు చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఎంత బాగుందో అన్నిసార్లు రామ రామ అంటే. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి కదా అన్నయ్య. అవును చిట్టి. ఇప్పుడు మనకి ఎన్ని పేర్లు తెలుసో చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. శ్రీరామచంద్రుడు, దాశరథి, మర్యాద పురుషోత్తముడు, కోదండరాముడు, జానకీనాథుడు, రాఘవుడు, కరుణా పయోనిధి, కౌసల్య సుప్రజ, శరణాగత వత్సలుడు, పుండరీకాక్షుడు. ఇలా ఆయనకు చాలా చాలా పేర్లున్నాయి. కానీ ఆయన ఎలా పిలిచినా పలుకుతారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ థ్యాంక్ యూ.